విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయ చతురుడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన తన మొత్తం 25 ఏళ్ల రాజకీయ జీవితంలో 4 సార్లు పార్టీలు మారారు. ఇక 2019లో ఆయన గెలిచి టీడీపీ ఓడిన నేపథ్యంలో ఒక దశలో వైసీపీలో కూడా రావాలని ముహూర్తం పెట్టుకున్నారని అంతా ప్రసారం సాగింది. ఆ 5 ఏళ్లు ఆయన ఎమ్మెల్యేగా కూడా పెద్దగా బయటకు కనిపించలేదని, టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్దగా పార్టీ కోసం పోరాటాలు చేయలేదని విమర్శలు వచ్చాయి. దాని ఫలితంగానే ఆయనకు 2024 ఎన్నికల్లో టికెట్ కూడా ఆలస్యంగా వచ్చిందని చెప్పుకొచ్చారు. ఇక గంటా శ్రీనివాసరావు వైఖరి ఇటీవల కాలంలో చాలా మారిందని అంతా అంటున్నారు. గతంలో ఆయన పార్టీ పెద్దలు ఎవరు వచ్చినా అసలు కనిపించేవారు కాదని, పెద్దగా స్వాగతాలకు కూడా వచ్చేవారు కాదని అంటున్నారు. కానీ ఇప్పుడు సీన్ మార్చారు సీనన్న అని అంతా గుసగుసలాడుతున్నారు. గంటా శ్రీనివాస్ నారా లోకేష్ విశాఖకు వస్తే ఆయనతోనే ఉన్నారు, ఆయన వెంటే తిరిగారు. ఇక ఆయనతోనే కలిసి వేదిక పంచుకున్నారు. నారా లోకేష్ కార్యక్రమం కూడా తన భీమిలి నియోజకవర్గంలోనే ఉండటంతో గంటా ఆయనతోనే ముచ్చటిస్తూ గ్యాప్ను తగ్గించుకునే ప్రయత్నం చేశారని అంతా అంటున్నారు. ఇక దీనికంటే ముందే గంటా శ్రీనివాస్ మంగళగిరికి వెళ్లి మరీ లోకేష్ ని స్వయంగా కలిసి వచ్చారు. ఆయనతో భీమిలి నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా చర్చించారు. అంతేకాదు నారా లోకేష్ ఆ మధ్య ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలను కలిస్తే గంటా నారా లోకేష్ గురించి గొప్పగా పోటుతో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ విధంగా ఆయన లోకేష్ ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారని అంతా అంటున్నారు. మరోవైపు చూస్తే గంటా వచ్చే ఎన్నికల నాటికి పోటీ చేయాలని అనుకోవడం లేదని అంటున్నారు. ఆయన తన పోటీ నుంచి విరమించుకొని తన రాజకీయ వారసుడిగా కుమారుడిని భీమిలి నుంచి పోటీ చేయించాలని చూస్తున్నారని, ఆ విధంగా ఆయన వారసుడి కోసమే నారా లోకేష్ తో గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తూ సన్నిహితంగా అవుతున్నారని అంటున్నారు. తన కుమారుణ్ణి నారా లోకేష్ టీంలో ఎలాగోలా చేర్చి ఆయనకు టికెట్ దక్కించాలని, ఆ విధంగా తన వారసుడుగా భీమిలి నుంచి ఎమ్మెల్యే అవుతారని, అలా వారసత్వం నిలబడుతుందని గంటా భారీ స్కెచ్ గీస్తున్నారని అంతా అంటున్నారు. అంతేకాదు విశాఖ జిల్లాలో తనకు ప్రత్యర్థిగా ఉన్న ప్రస్తుత స్పీకర్ అయ్యన్ పాత్రతోనూ సఖ్యతను మెరుగుపరుచుకుంటున్నారని అంటున్నారు. మొత్తానికి గంటా రాజకీయం చూసిన వారు ఇదే కదా రాజకీయ చాణక్యం అంటే అని అంటున్నారు.